వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భయంసా గడ్డన్న సుద్దవాగులో 27 లక్షల చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు అన్ని విధాలా ఆదుకునే దిశగా పనిచేస్తుందని వాచా. కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ బండి సంజయ్ పై మండిపడ్డ యువజన కాంగ్రెస్ కార్యదర్శి అక్కు శ్రీనివాస్. బీజేపీ నాయకులు గాంధేయవాదులా లేక గాడ్సే వారసులో చెప్పాలని డిమాండ్. నకిలీ పాస్పోర్ట్ తో అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించిన బంగ్లాదేశీయుడు అరెస్ట్. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించిన ఆర్టీఐఏ పోలీసులు. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు చేతునివ్వాలి అన్న సదుద్దేశంతో మూధోల్ నియోజకవర్గం మత్స్యకారులకు భయంసా గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టులో మొత్తం 27 లక్షల చేప పిల్లలను సబ్సిడీపై మంజూరు చేశారు. ఇందులో భాగంగానే ఈ రోజు 4 లక్షల చేప పిల్లలను మూధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గద్దెన్న సుద్దవాగు ప్రాజెక్టులో విడుదల చేశారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు అన్ని విధాలా ఆదుకునే దిశగా పనిచేస్తుందని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులకు పూర్తిగా రాయితీ రుణాలు అందిస్తుందని అన్నారు. మత్స్యకారులకు వ్యాపార నిమిత్తం ద్విచక్ర వాహనాలు, ఆటో వ్యాన్లు రాయితీపై అందిస్తూ మత్స్యకారులకు సహకరిస్తుందని అన్నారు. స్టాండర్డ్ సీడ్ ఇవ్వడం వల్ల ఏదైతే ఇప్పుడు పత్తి మొలకలు కానీ, పత్తి విత్తనాలు కానీ, శనగ విత్తనాలు కానీ స్టాండర్డ్గా ఇస్తే మంచి పంట పడుతుంది. మామూలుగా ఇస్తే 4-5 కుంటలు ఇస్తాయి. ఇటువంటి స్టాండర్డ్ ఇస్తే, హైబ్రిడ్ ఇస్తే 10 to 12 కుంటల్స్. అదేవిధంగా ఈ ఫిషెస్ కూడా మంచి స్టాండర్డ్ విత్తనాలు తెచ్చి ఇస్తున్నారు. మరి మా సోదరులు కూడా చెప్పడం జరిగింది. మరి గత 2-3 ఏళ్ల కంటే ఈసారి 2-3 ప్రొడక్షన్ చేశామని చెప్పి చాలా సంతోషం కదా. గత ఫిషరీస్ ఇక్కడ బైన్సాలు ఉండేవారు. మరి ఇప్పుడు 2-3 ఏళ్ల సంధి మరి ఉద్యోగాలు కూడా రిటైర్ ప్రయత్నం చేస్తున్నాం మా స్టాఫ్ అందరూ కలిసి. తర్వాత మా రాష్ట్రంలో కూడా మాకు వేరే డిపార్ట్మెంట్తో పోలిస్తే మాకు చాలా తక్కువ ఉన్నారు స్టాఫ్. 33 జిల్లాలు చేయగానే స్టాఫ్ అందరూ ఏ జిల్లాలకే ఒక్కొక్క జిల్లాకి 5-7 చొప్పున అయిపోయారు. అంటే తక్కువ స్టాఫ్తోనే మేము 729 మందితోనే మేము రాష్ట్రంలో మొత్తం అన్ని స్కీములు 100%గా కంప్లీట్ చేస్తున్నారు. మా స్టాఫ్ కూడా చాలా ధన్యవాదాలు. సొసైటీ వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. అందరూ సహకరిస్తున్నారు. కాబట్టి ఇది కాకుండా జీవిత బీమా అంటే PMJJY, PM 2 స్కీములు ఉన్నాయి. తర్వాత రాష్ట్రంలో 3 లక్షల. కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ బండి సంజయ్ పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించే విధంగా గాంధీ సంకల్ప యాత్ర పేరుతో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి యాత్రను ప్రారంభించారు. అసలు బీజేపీ నాయకులు గాంధేయవాదులా లేక గాడ్సే వారసులా అనేది ప్రజలకు సమాధానం చెప్పాలని బీజేపీకి చెందిన భోపాల్ ఎంపీ ప్రజ్ఞ సింగ్ మహాత్మా గాంధీని చంపిన గాడ్సేను దేశభక్తుడిగా ప్రశంసించారని బీజేపీ పార్టీ అనుబంధ సంఘాలు గాడ్సేకి మద్దతుగా మహాత్మా గాంధీ గారి దిష్టిబొమ్మకు తుపాకీని ఎక్కుపెట్టి దిష్టిబొమ్మను దహనం చేసి గాడ్సేకి మద్దతుగా నినాదాలు చేసిన విషయం వాస్తవం కాదా అని నేడు గాంధీ సిద్ధాంతాల పేరుతో యాత్రలో వస్తున్న ఎంపీని ప్రశ్నించేందుకు జమ్మికుంట కాంగ్రెస్ నాయకులు నిరసన తెలుపుతూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులపై దాడి చేశారని, బీజేపీ నాయకులు చేసే యాత్ర ఉద్దేశం గూండాగారిని ప్రదర్శించడమేనా అని కరీంనగర్ యువజన కాంగ్రెస్ కార్యదర్శి అక్కు శ్రీనివాస్ ప్రశ్నించారు. నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పైన పిడిగుద్దులు గుద్దుకుంటూ వారు మీకు ఈ రోజు దౌర్జన్యంగా వారు మీకు దూసుకెళ్లుకుంటూ అక్కడ నిరసన తెలిపే వారిపై దాడి చేయడం జరిగింది. ఆ జమ్మికుంట ప్రాంతానికి సంబంధించినటువంటి హుజూరాబాద్ నియోజక నాయకులు వారిపై దాడిని ఈ రోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మేము అడిగే మీ సంకల్ప యాత్రను ఇది ఎంపీ గారి యొక్క వ్యక్తిగత యాత్ర అయితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి యాత్ర కూడా ఉద్దేశం దాంట్లో ఏదైతే ప్రజలకు మీరు చేసినటువంటి యాత్ర ఉందో ఆ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పాలి. ఎందుకంటే మీరు నాథురామ్ గాడ్సేనే ఈరోజు దేశభక్తులుగా పొగిడింది మీరే, దేశభక్తిగా నాథురామ్ గాడ్సే వారసులుగా మీరే అనే ఉద్దేశంగా మీరు RSS నాథురామ్ గాడ్సే కూడా RSS సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పుకుంది మీరే. గతంలో కూడా
ఎన్నో మనం ఉన్నటువంటి చరిత్రలో మనకు కనబడినాయి. అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఈ యాత్ర ఉందో ఆ యాత్ర రేపు లేదా ఎల్లుండి వరకు కూడా ఉస్నామా నియోజక కేంద్రంలో ఉంది. ఆ ఉస్నామా నియోజక కేంద్రం వరకు వచ్చే వరకు కూడా ఇక్కడ సంబంధించినటువంటి ఎంపీ పర్యటన జరిగేటప్పుడు కూడా కంపల్సరీ ఇక్కడ ఉన్నటువంటి దాడి ఏదైతే జరిగిందో ఆ దాడికి సంబంధించినటువంటి గురైన వారికి ఈ రోజు ఎంపీ బండి సంజయ్ గారు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు చేసే యాత్రలు, మీరు చేసే దాడులు దానికి ఎటువంటి అర్థం లేదు. ఎందుకంటే మీరు చెప్పే గాంధీ సంకల్ప యాత్ర ఏదైతే ఉందో దానికి ఎదురుగా ఎన్నో విధాలుగా ప్రతిపక్షంలో ఉన్నవారు గాని, ప్రజలు గాని, అనుబంధ సంఘాలు గాని, వామపక్షాలు గాని నిరసన చెప్పే స్వేచ్ఛ ఉన్నటువంటి హక్కు ఎందరికో ఉంటుంది. అలాంటి హక్కును, స్వేచ్ఛను మీరు భంగం కల్పించే విధంగా ఈ రోజు ఎదురుదాడిగా దిగి, అలాగే పోలీసులు కూడా ఒక ఎంపీ పర్యటన చేస్తే నాకు రక్షణ కల్పించడం చెప్పని ఎంపీ గారే పోలీసుల మీదకి తిరగబడడం, అలాగే వాళ్ళు ఉన్నటువంటి 10 మంది కాంగ్రెస్ నాయకులు ఉంటే మేము 100 మంది బీజేపీ నాయకులు ఉన్నాం, మేము దాడి చేయాలంటే ఎంతో విధంగా దాడి చేయాలనుకుంటున్నాం. అవును బండి సంజయ్ గారు, మీరు సూటుగా అడుగుతున్నాం, మీరు 10 మందే ఉన్నాం, మీరు 100 మందే ఉండొచ్చు, మరి దాడి ఎందుకు చేయలేకపోయిండు? అంటే మీకున్నటువంటి 10 మంది మీరైతే ప్రొటెక్షన్ చేస్తున్నామో ఆ ప్రొటెక్షన్ మీరు 10 మంది పోలీసులు ఈ రోజు ఆపలేకపోతున్నారని చెప్పి మీరు పోలీసులు మీకు దౌర్జన్యంగా మీరు మాట్లాడుతున్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం వద్ద 65వ జాతీయ రహదారిపై మరో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నిమ్మకాయల కూలీలతో వెళుతున్న ఆటోని వెనుక నుంచి వస్తున్న ఇన్నోవా కారు ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడడం జరిగింది. ఆటోలో ఉన్న 7 కూలీలకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని 108లో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సత్యనారాయణ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దుబ్బాక టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఉపాధ్యక్షుడు సతీష్ గౌడ్ గత 2 రోజుల క్రితం గాయపడి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన స్వగ్రామమైనటువంటి చిట్టాపూర్ గ్రామానికి సతీష్ మృతదేహం తీసుకురావడంతో ఒక్కసారిగా గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. సతీష్ అంతిమయాత్రలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గారు, రాష్ట్ర యువజన విభాగం నాయకులు సతీష్ రెడ్డి, దుబ్బాక నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు. నకిలీ పాస్పోర్ట్ తో అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ బంగ్లాదేశీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు బంగ్లాదేశ్ కు చెందిన కార్తిక్ సర్కార్ గా పోలీసులు గుర్తించారు. బంగ్లాదేశ్ కు చెందిన కార్తిక్ సర్కార్ గత కొంతకాలం క్రితం ఇండియాకు వచ్చాడు. ఈ మేరకు వెస్ట్ బెంగాల్లో స్థిరపడ్డ తమ బంధువుల వద్ద ఉంటున్నాడు. అయితే తమ బంధువులు నాని గోపాల్ సర్కార్ పేరుతో నకిలీ పాస్పోర్ట్ తయారు చేసుకున్నాడు. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి యూకేకు వెళ్లేందుకు ప్రయత్నించగా ఇమిగ్రేషన్ అధికారులు గుట్టు రట్టు చేసి ఆర్డీఐఏ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. తేదీ 20/10/2019 నాడు మాకు ఇమిగ్రేషన్ వాళ్ళు ఒక పర్సన్ని కాంప్లైంట్ ఇచ్చారు. వివరాలు అనగా అతని పేరు కార్తిక్ సర్కారు, రెసిడెంట్ బంగ్లాదేశ్. ఇతను మనం ఇండియాకు 2003లో ఇండియాలో వెస్ట్ బెంగాల్కి వచ్చేసి వెస్ట్ బెంగాల్లో వాళ్ళ బంధువులు ఉంటారు. వాళ్ళ బంధువుల దగ్గర వండుకుంటూ వాళ్ళ వరుసకు బాబాయ్ అనే అతని పేరు మీద నాని గోపాల్ సర్కార్ అనే పేరు మీద పాస్పోర్ట్ తీసుకొని పేరు డీటెయిల్స్ మొత్తం అడ్రస్ మొత్తం అతని బాబాయి, ఫోటో మాత్రం ఇతంది పాస్పోర్ట్ తీసుకొని 2003 నుంచి ఇప్పటిదాకా వండుకుంటూ మన రీసెంట్గా జూలైలో ఒక ఏజెంట్ అప్రోచ్ అయ్యి ఆ ఏజెంట్ ద్వారా లండన్ పోనీకి ప్రయత్నించారు. అదే ఫేక్ పాస్పోర్టు
మన ఇండియన్ ఆధార్ కార్డు, ఇండియన్ పాన్ కార్డు అన్నీ అప్లై చేసుకొని తీసుకొని యూకే పోనీకి వీసా తీసుకొని మన హైదరాబాద్ వీధిగా యూకే పోనీకి ప్రయత్నిస్తుంటే మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వాళ్ళు, ఇమిగ్రేషన్ వాళ్ళు పట్టుకొని అతను అని చెప్పే డీటెయిల్స్కు, పాస్పోర్ట్ ఉన్న డీటెయిల్స్కు మ్యాచ్ కాకపోవడం వల్ల మనకు హ్యాండ్ ఓవర్ చేశారు. మనం ఇంటరాక్షన్ చేస్తే అతని పూర్తి పేరు కార్తిక్ సర్కారు, రెసిడెన్స్ ఆఫ్ బంగ్లాదేశ్ అని చెప్పి, పాస్పోర్ట్ మీదనేమో వాళ్ళ వరుసకు బాబాయ్ నాని గోపాల్ సర్కార్ అనే పేరు మీద పాస్పోర్ట్ తీసుకొని ఇతను బయట దేశం పోనీకి ప్రయత్నించాడు. సో ఫోటో మాత్రం ఇతంది, పూర్తి డీటెయిల్స్ మాత్రం వాళ్ళ బాబాయ్ అడ్రస్ మీద ఇతను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల పరిధిలోని తిమ్మాపేటలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సభలో న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా నాయకులు ముద్దా భిక్షం, భాను భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిమ్మంపేట గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు సుమారు 15 కుటుంబాల వారు రాయల చంద్రం, రాయల రమేష్, రాయల శ్రీహరి నాయకత్వంలో న్యూ డెమోక్రసీ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ, ఇంతకాలం మేము అనేక పార్టీలలో ఉన్నామని, అన్ని పార్టీల వారు మమ్మల్ని వాడుకుని వదిలేశారని, కానీ మా సమస్యలు చెబితే ఎవరూ పట్టించుకోకుండా మా వ్యతిరేకులకే సపోర్ట్ చేస్తూ మమ్మల్ని మోసం చేశారని అన్నారు. పేద ప్రజల పట్ల నిజాయితీగా పనిచేస్తున్న న్యూ డెమోక్రసీ పార్టీలో చేరామని అన్నారు. భయపడితే అంతటితోటి శుభం కార్డు పడ్డట్టే. ఎక్కడైతే మనం ఎదురీత అంటారు దాన్ని సంక్షోభాలను కూడా, అంటే సమస్యలలో కూడా అవకాశాలను ఎత్తుకోవాలి. మన పార్టీ పరిస్థితి అది, మన పార్టీ చేస్తుంది కూడా మొదటి నుంచి అదే. ఎక్కడ మనం బలహీనంగా ఉన్నాం, ఎట్లా బలపడాలి, మనకు ఒక దాన్నే సంక్షోభంలో కూడా అవకాశాలు ఎదుర్కోవాలి. అదే ప్రతిపక్ష పాత్ర అంటే కూడా. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన గొల్ల పద్మ అనే యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి సురేష్ రెడ్డి అనే యువకుడు మరో పెళ్లికి సిద్ధపడడంతో అసహనానికి గురైన పద్మ 3 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులకు సురేష్ రెడ్డి విషయం తెలపడంతో అడ్డాకుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు శ్మశాన వాటిక దగ్గర రీపోస్ట్ మార్టం నిర్వహించారు. నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నరసింహ ఆడికి పట్టాలంటే మన సిద్దిపేటలో సాయన్న గారి సుందర్ నివాసంలో స్థానిక విశ్వకర్మ సమాజం జిల్లా కన్వీనర్ మల్యాల మల్లేశం చారి, కార్యదర్శి ఉల్లెంగుల రాములు చారి, సిద్దిపేట విశ్వకర్మ పోచమ్మ సంఘం అధ్యక్షులు ముట్రోజు శ్రీనివాస్ చారి, బింగి రాజేశంలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన టీఆర్ఎస్ బీసీసీఎల్ సిద్దిపేట పట్టణ అధ్యక్షులు సాయన్న గారి సుందరాచారి, టీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట పట్టణ కార్యదర్శి బింగి రాజేశంలు మాట్లాడుతూ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్స్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటు చూడాలి.
బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. మా సుందరన్న గారి నాయకత్వం, రాయసమన్న గారి నాయకత్వం, బీసీల ఐక్యత. చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తన్నీరు హరీష్ రావు గారు రాష్ట్ర మంత్రివర్యులు బీసీలను గుర్తించి సిద్దిపేట పట్టణ విశ్వబ్రాహ్మణ బీసీ అధ్యక్షులు సాయన్న గారి సుందర్ గారు మరియు అలాగే బీసీ పట్టణ కార్యదర్శి బింగి రాయశం గారిను బీసీలుగా గుర్తించి వారి ఇద్దరికి ఈ పోస్టులు ఇచ్చిన మంత్రివర్యులకు మా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. యావత్ బీసీ సమాజం తరఫున నూతనంగా ఎన్నుకోబడిన సిద్దిపేట పట్టణ అధ్యక్ష మరియు కార్యదర్శులకు యావత్ బీసీ సమాజం తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అలాగే రాష్ట్ర మంత్రివర్యులు హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శ్రీయుత గౌరవనీయులైన తన్నీరు హరీష్ రావు గారికి నా యొక్క కృతజ్ఞతలు. విశ్వకర్మ జాతిని గుర్తించి బీసీలలో మాకు టౌన్ బీసీఎల్ అధ్యక్షునిగా నియమించినందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు. టీఆర్ఎస్ పార్టీ బీసీసీఎల్ టౌన్ అధ్యక్షునిగా యావత్ బీసీ సమాజానికి నా వంతు సహకారాన్ని కృషిని అందిస్తానని తెలియజేస్తున్నాను. నాకు ఈ పదవి రావడానికి సహకరించిన మున్సిపల్ చైర్మన్ రాజనర్స్ గారికి, సూడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి గారికి, మచ్చ వేణుగోపాల్ రెడ్డి గారికి, పాల సాయిరామ్ గారికి మరియు నాకు సహకరించిన మిగతా పార్టీ కార్యకర్తలకు, బీసీ సోదరులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై హరీష్ అన్న. తెలంగాణ ఉద్యమం నుంచి సాధించిన మన తెలంగాణ బీసీలను గుర్తించి మన హరీష్ అన్న, రాజనర్సు, మన మున్సిపల్ చైర్మన్ రాజనర్సన్న గారు ఇద్దరు ఈ బీసీలను గుర్తించి మన పద్మశాలి సమాజాన్ని గుర్తించి ఈ యొక్క తెలంగాణ ఉద్యమం నుంచి పాటుపడే వాళ్ళు ఎవరు అని గుర్తించి ఇలా పట్టణ కార్యదర్శిగా నియమించినందుకు యావత్ మా పద్మశాలి సమాజం నుంచి, పట్టణ ప్రజల నుంచి, పరిసర ప్రాంతాల నుంచి అందరూ కూడా ఎంతో అభినందిస్తున్నారు. ఈ యొక్క సమాజానికి ఒక పట్టణ కార్యదర్శి ఇచ్చినందుకు హరీష్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యావత్ సిద్దిపేట పట్టణ ప్రజానికానికి నిరంతరంగా నా శాయశక్తులుగా కృషి చేస్తాను. నారాయణపేట జిల్లా నర్వ మండలంలో నర్వ మండల కేంద్రంలో పోలీసులు సురక్ష పోలీస్ కళా బృందం ఏర్పాటు చేశారు. సామాజిక దురాచారాల నిర్మూలన, గ్రామీణ వాతావరణ విశిష్టత, కుటుంబాల అనుబంధాలు, సైబర్ నేరాలపై అవగాహన, పోలీస్ శాఖతో ప్రజల అనుబంధం, బాల్య వివాహాలు, బాల కార్మిక నిర్మూలన, డ్రైవింగ్ రూల్స్ మొదలగు విషయాలపై పోలీసులు వివరించారు. నాటికలు, ఆటపాటలతో వివరించారు. ఈ కార్యక్రమానికి మండల గ్రామ రైతులు, కూలీలు, వ్యాపారస్తులు, విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇద్దరు ముగ్గురు కూడా ఇదే సమాధానం చెప్తున్నారు. పోలీస్ స్టేషన్ వాళ్ళ గ్రామంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు. వాళ్ళు ఒక 20-30 కిలోమీటర్లు వచ్చేసి మరి మండల పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడానికి ఇబ్బందిగా ఉంది. మరి ఆ సమస్యని అలా వదిలేయలేం. ఏంటి దీనికి పరిష్కారం అని ఆలోచించింది ఆమె చేసిన ఆలోచనకు రూపమే నీ నేస్తం అనే ఒక కార్యక్రమం. ఆ నీ నేస్తం అనే కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో, గ్రామ పంచాయతీ దగ్గర నీ నేస్తం అని ఒక ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయడం జరిగింది. అది బ్లూ కలర్లో ఉంటుంది, దాని మీద పోలీస్ స్టిక్కర్ ఉంటుంది. మీరు ఒకసారి గమనించాలా. గ్రామాలలో గ్రామ పంచాయతీ దగ్గర ఆ యొక్క బాక్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో అది ప్రతి గ్రామంలో ఒక పోలీస్ స్టేషన్తో సమానం. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ రైటర్ గారికి మీ బాధ చెప్పుకొని ఎస్ఐ గారికి మీ లెటర్ ద్వారా ఏ విధంగానైతే సమస్యను వివరిస్తారో అలాగే లెటర్ ద్వారా
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు కార్మికులు వినతి పత్రం సమర్పించారు. తమ న్యాయమైన డిమాండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వం కమిటీని నియమించిందని, సమస్యల పరిష్కారానికి త్వరలో పరిష్కారం లభిస్తుందని వారితో అన్నారు. మనం సొంత వాళ్ళని ఇబ్బంది గురి చేసి ఇక మేము ఏదో లాభపడాలి ఇదే టైం ఈ టైం ఏదో ఇప్పుడు మేమే మా సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యతగా మా మీద చెంది ఇప్పుడు కాదు గత 2-3 సంవత్సరాలు పేరు పెట్టింది ఉంటే సార్ ఒక్క వర్కర్ జాయిన్ కాలేదు కండక్టర్ కాలేదు డ్రైవర్లు కాలేదు షీ టీమ్స్ 5వ వార్షికోత్సవం చార్మినార్ వద్ద హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, వివిధ కళాశాలల విద్యార్థులు, విద్యార్థినిలు పాల్గొన్నారు. And by mandatorily to the female staff, you're paying for inviting me to this event. I wish the Hyderabad Police SEA teams in particular continued success in their efforts to make this city a safe place for everyone, especially women and children. I'm sorry I can't join you for all of the celebrations because it's such a beautiful day, but I promise my colleagues back at the conference. बैठ जाओ जी भाई। राहुल एंड Trinas. ये थी I think power packed performance by nations rock beat एकदम rock. This is beat from NRB. बैठ जाओ जी भाई। Rahul and Trinas. ये थी I think power packed performance by nations rock beat एकदम rock. This occasion, we are celebrating the 5-year anniversary of SHE Teams Hyderabad City Police. And on this occasion, I welcome the dignitaries. Firstly, Sri Joel Reed.
जनाब असदुद्दीन ओवैसी साहब, मेंबर ऑफ पार्लियामेंट हैदराबाद, MLA चारमीनार जनाब मुमताज अहमद खान साहब, हमारे कलीग ऑफिसर शिखा गोयल, अविनाश मोहंती, बाबू राव, सुनीता, एडिशनल DCP चैतन्य, सभी ऑफिसर और आज के हमारे सभी स्टूडेंट्स, गर्ल्स एंड बॉयज, आज के मौके में सबसे पहले तो मैं ये कहना चाहता हूँ कि पिछले 5 साल का जो सफर रहा है शी टीम का, ये शी टीम का सफर एक पार्टनरशिप का सफर है। इस पार्टनरशिप में शी टीम के सभी ऑफिसर्स के साथ हैदराबाद शहर के सभी गर्ल्स, सभी बॉयज, सभी स्टूडेंट्स इसमें शामिल हैं। हैदराबाद बड़े शहरों में सबसे सेफ शहर का दर्जा इसको दिया गया, तो आज के मौके पे इससे अच्छा और खबर क्या हो सकता था। दोस्तों, आज जब हैदराबाद शहर का चर्चा होता है, हिंदुस्तान में ही नहीं हिंदुस्तान के बाहर भी, तो सबसे पहला चर्चा होता है कि एक बहुत बड़ा बिजनेस डेस्टिनेशन हो रहा है। अमेरिका के बाद बोइंग कंपनी की एकमात्र फैक्ट्री केवल हैदराबाद में है। आज हिंदुस्तान की एक हैदराबाद ही शहर ऐसा शहर है जहां 20 टॉप IT कंपनी के पूरे 20 टॉप कंपनी यहाँ पे मौजूद हैं। और ये सब इसीलिए संभव है कि यहाँ गाँव में आज शी टीम का 5th एनिवर्सरी, उसका एक फंक्शन हमारे हैदराबाद सिटी पुलिस के तरफ से मनाया गया। इस फंक्शन में चीफ गेस्ट अमेरिकन काउंसिल जनरल, उसके बाद हमारे MP साहब, चारमीनार MLA साहब और हमारे डिपार्टमेंट के सीनियर ऑफिसर्स, एडिशनल CP क्राइम, शी टीम्स के सभी ऑफिसर और सबसे इम्पॉर्टेंट लगभग 10,000 हमारे स्कूल के बच्चे, जिसमें ज़्यादातर ख़वातीन हैं। आज हम सब की हौसला अफजाई की। ऐसे मौके पे पिछले 5 साल में हैदराबाद सिटी पुलिस जो एक मुकाम पर आज पहुंची है, और उस मुकाम पर शी टीम की जो एक अहमियत है, इसकी चर्चा केवल तेलंगाना में ही नहीं बल्कि पूरे देश में है। हमारे ऑनरेबल चीफ मिनिस्टर साहब K. चंद्रशेखर राव साहब का जो एक विज़न, जो तेलंगाना स्टेट बनने के बाद उन्होंने अपनी पहली स्पीच सिकंदराबाद ग्राउंड से दी थी, जिसमें उन्होंने जिक्र किया था कि सेफ्टी और सिक्योरिटी हैदराबाद का एक ब्रांड बनेगा। और 5 साल के बाद जब आज सुबह हिंदुस्तान के सारे अखबारों ने नेशनल क्राइम रिकॉर्ड ब्यूरो की तरफ से पूरे स्टैटिस्टिक्स को रिलीज़ किया, और उसमें उन्होंने बताया कि तमाम बड़े शहरों में हैदराबाद लॉ एंड ऑर्डर और सेफ्टी और सिक्योरिटी में अव्वल नंबर पे है। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భయంస గడ్డన్న సుద్దవాగులో 27 లక్షల చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు అన్ని విధాలా ఆదుకునే దిశగా పనిచేస్తుందని వాచా. కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ బండి సంజయ్ పై మండిపడ్డ యువజన కాంగ్రెస్ కార్యదర్శి అక్కు శ్రీనివాస్. బీజేపీ నాయకులు గాంధేయవాదులా లేక గాడ్సే వారసులో చెప్పాలని డిమాండ్. నకిలీ పాస్పోర్ట్ తో అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించిన బంగ్లాదేశీయుడు అరెస్ట్. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించిన ఆర్టీఐఏ పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.